వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 24 పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు 2:28లో ప్రవచనాత్మకంగా చెప్పబడింది. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాడు. అది నెరవేరడం కూడా మనము అపోస్తుల కార్యంలో చూడగలం. కుమ్మరింతును అంటే చాలా ఎక్కువ అనే అర్థం వస్తుంది. విస్తారమైన వర్షాలిచ్చి ఎండిపోయి బీటలు బారిన నేలను తిరిగి సస్యశ్యామలంగా చేసి నదులు చెరువులు నిండింపజేసినట్లుగా రాబోయే పరిశుద్ధాత్మని శక్తి ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సర్వజనులు అనుటలో ప్రజల్లో ఉండు 3 రకాల మనుషులు, అంటే స్త్రీ పురుషులు, అన్ని వయసుల వారు, సమాజంలోని అన్ని వర్గాలు, అందరిపైన ఆత్మ వర్షం కుమ్మరించబడుతుంది. దేవుడు పక్షపాతి కాడు. అందరికీ సృష్టికర్త ఆయనే. ఇహలోకపరమైన సమృద్ధితో పాటు యెహోవా దినం వచ్చినప్పుడు ఆయన ఆత్మను కుమ్మరిస్తానని ప్రవక్త ద్వారా దేవుడు ఈ ఆదరణ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా జరిగిన పిమ్మట మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనలు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని యోవేలు 2:28-29 వచనాల్లో కనపడుతుంది మనకు. అపోస్తుల కార్యం 2:1-4లో ఉన్న వాక్య భాగంలో ఇది పాక్షికంగా నెరవేరినట్టు మనం చూడగలం. 4వ వచనంలో వారంతా పరిశుద్ధాత్మతో నింపబడ్డారని వ్రాయబడింది. మీకు బాగా జ్ఞాపకం ఉండి ఉంటుంది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత తను చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత మీరు ప్రతి విషయంలో కూడా ఆయన మీద ఆధారపడవచ్చు అని ప్రభు తన శిష్యులతో చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తుండగా మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు వచ్చి నింపుతాను, ఆయన వాళ్ళలో ఉండిపోతాడు. 4వ వచనంతో వారంతా పరిశుద్ధాత్మతో నింపబడ్డారని వ్రాయబడింది. యేసయ్య ఆరోహణం అవ్వకముందు వారికి ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. పేతురు పరిశుద్ధాత్మ నింపుదలతో పెంతెకొస్తున్నాడు మాట్లాడినప్పుడు ఈ ప్రవచనం గురించి అక్కడ యూదులకు జ్ఞాపకం చేశాడు. యోవేలు ప్రవచనం పూర్తిగా నెరవేరలేదు, కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉందని పేతురు అన్నాడు. యోవేలు కాలంలో ఇజ్రాయేలీలు తమ పైన చెప్పబడిన ఆశీర్వాదాలు వస్తాయనే ఆశతో మారుమనసు పొందుటకు సిద్ధపడినట్లుగా పేతురు పెంతెకొస్తు దినమందు చేసిన ప్రసంగం ద్వారా ప్రభువు వైపు మరలేదానికి చాలామంది ప్రోత్సహించబడ్డారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. యోవేలు ప్రవచనము యేసుక్రీస్తు 2వ రాకడలో పరిపూర్ణంగా నెరవేరుతుంది. ఆ సమయంలో అసాధారణమైన ప్రత్యక్షతలు, అద్భుత సంఘటనలు ఆకాశంలో భూమిపైన జరిగి ప్రభు నామంలో ప్రార్థించే వారందరికీ రక్షణ భాగ్యం కలుగుతుంది. మనం రోమా 10:13లో చదువుతాం కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప కిందికి వచ్చి రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి నడిపించి భద్రపరుస్తాడు అనే వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం మనం నమ్మాలి, పరిశుద్ధాత్మని స్వరం వినాలి. మనలో ఉంచబడిన పరిశుద్ధాత్ముడి మాట వింటూ ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటే మన జీవితాలు అద్భుతంగా ఆశీర్వదించబడతాయి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసునాయనా, స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు. మీరు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు మా కోసం ఇక్కడ ఉన్నాడు, ఈ లోకంలో మాతో పాటు మాలో ఉన్నాడని చెప్పి మేము నమ్మేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.